నేను యేసన్న గారి గురించి ఒక మాట విన్నానండి, మీరు కూడా వినే ఉంటారు. ఆయన మరణ పడకలో ఉండి మంచాన పడి రోజు రోజుకి బలహీన పడిపోతూ చిక్కి శల్యమైపోయాడట. ఎముకలు గూడైపోయి మంచంలో చావు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడు ఆయన పక్కన ఉన్న సేవకులతో అంటున్నాడంట, అందరూ కలిసి దేవుని పాదాలు పట్టుకోండి. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆయన అన్న మాట ఒక దైవజనుడు చెప్తే నేను విన్నా. అందరూ కలిసి యేసయ్య పాదాలు పట్టుకొని ఒక్క అవకాశం ఇవ్వమని కోరండి. ఈ ఒక్క రౌండ్ నన్ను బ్రతికించమని అడగండి. ఈసారి లేచానా రాష్ట్రాన్ని, దేశాన్ని ఒక్క ఊపాలి మరొకసారి. యేసయ్య కొరకు కదిలించాలి ప్రాంతాలని, సాతాను కోటలు కోల్చాలి. అడగండి. ఈ మరణ పడక మీద నుండి లేచానా ఒక అణుబాంబులాగా సాతాను కోటల మీద విరుచుకుపడాలనుంది, గర్జించాలనుంది. వాని బానిస బంధకాల్లో బందీలైన ఆత్మలను విడిపించాలనుంది. అడగండి. ఒక్క ఛాన్స్ ఇవ్వమని కోరుకోండి. ఒక్క ఛాన్స్. కొన్ని సంవత్సరాలు నేను అడుగుతున్నా, మీరు కూడా బతిమలాడండి యేసయ్యని అన్నాడని చెప్పి. చాలా సేవ చేశాంగా, అబ్బో చాలా మందిని రక్షించాంగా, ఇంక వెళ్ళిపోతున్నాంలే, ఇంక చాలు. ఏలియా ఏమన్నాడు? అయ్యా, నేను నా పితరుల కంటే పెద్ద గొప్పోడిని ఏం కాదు, ఇంకా చాలు, నా ప్రాణం తీసుకో అన్నాడు. కానీ భక్తులు అన్నారండి ఆ మాట? అన్నారా? బ్రతకాలి. దేనికోసం బ్రతకాలి? కుటుంబం కోసం, పిల్లల కోసం మాత్రమే కాదు, నా యేసు కోసం బ్రతకాలి. నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు బ్రతకాలి. కుటుంబాలను వెలిగించడానికి బ్రతకాలి. కాపురాలను చక్కదిద్దడానికి బ్రతకాలి. సమాజానికి మాదిరి ఇవ్వడానికి బ్రతకాలి. దేవుని నామానికి మహిమ తేవడానికి బ్రతకాలి. ఈరోజు ఎంతమందిలో ఉందండి ఈ కోరిక? ఎంతమంది కోరుకుంటున్నారండి ఈ విధంగా? పౌలన్న అంటాడు, నాకైతే వెడలిపోయి క్రీస్తుతో పాటు ఉండాలని మిగుల ఆశగా ఉంది. భూమి మీద ఉండాలని లేదు, లోకంలో బ్రతకాలని లేదు, వెళ్ళాలని ఉంది. కానీ ఇరుకున పడ్డా. నేను వెళ్తే మీకు మార్గదర్శనం చూపేది ఎవరో, మీకు దిక్సూచి ఎవరో? నేను ఉండడమేమో మీకు అవసరమైంది, నాకేమో వెళ్ళాలని ఉంది. అటు వెళ్ళలేక ఇటు ఉండలేక ఇరుకున పడ్డట్టుంది. మీకు తెలుసా, షాలేమన్న 2018 అనుకుంటాను, ఒకరోజు మీటింగ్స్లో మహాకూటాల్లో చాలా ఇబ్బంది పడ్డాడు. ఎంతమందికి గుర్తుందో లేదో. అన్న ఉంటాడా అదే చివరి రోజా అన్నంత పరిస్థితి వచ్చింది. గుండె పట్టేసింది. అయిపోయింది అనుకున్నారు చాలామంది. ఎట్లా దేవుడి దయ వల్ల అక్కడ ఇబ్బంది లేకుండా బ్రతికి బట్ట కట్టి తిరుగుతున్న ఆ రోజుల్లో అన్న మాతో ఏమన్నాడో తెలుసా? నేను బ్రతకాలరా. ఎవరి కోసమో తెలుసా? నా కోసం కాదా. నాకే కోరిక లేదు. కోరికలన్నీ తీర్చాడు ప్రభు. కలలో కూడా నేను ఊహించని కార్యాలు నా దేవుడు చేశాడు. ఇంతమంది ప్రజల్ని ప్రభావితం చేసి ఒక కృప ఇచ్చాడు. నాకేం కోరికలు ఏం మిగిలేవు, అన్నీ తీర్చాడు. కానీ నేను బ్రతకాలి. ఎందుకో తెలుసా? నన్ను నమ్ముకుని నన్ను అనుసరించి బిడ్డల కోసం నేను బ్రతకాలి. అనేక ఆత్మలను రక్షించడం కోసం బ్రతకాలి. ఏదైనా ఒకరోజు ఒక అనారోగ్యం వస్తే అన్న బాధపడేది దేనికో తెలుసా? నాకు ఏదో అయిద్దని అన్న బాధపడ్డట్టు మేము ఎప్పుడు ఈ పరిచర్యకులు ఏమవుతారు, ఈ బెడ్లు ఏమవుతారు, ఆత్మలు ఏమైపోతాయి, దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు, అంతా ఓకే. కానీ పౌలు గారు అన్నమాట మీకు గుర్తు చేశాను. నేను పోతే ఇంకొకరిని లేపి దేవుడు వాడుకుంటాడన్న నిశ్చయిత పౌలుకుంది. కానీ తన ఆత్మీయ బిడ్డల పట్ల ఒక తండ్రి ఏమండి, ఒక భర్త ఆలోచిస్తాడు, నాకేమైనా అయితే నా భార్య అన్యాయం అయిపోతాయి, నా పిల్లలు దిక్కులేని వాళ్ళు అవుతారు,
ఒక భార్య ఏదైనా ఇబ్బంది అయ్యి చచ్చిపోవాలనుకుంటుంది, ఒక్కొక్కసారి భర్త టార్చర్ తట్టుకోలేక చద్దాం అనుకుంటుంది. కానీ నేను చచ్చిపోతే నా పిల్లలు అనాథలు అయిపోతారు, ఆయన చూస్తే తాగుపోతూ పట్టించుకోడు, వీళ్ళు అన్యాయం అయిపోతారు, లేదు లేదు నా పిల్లల కోసం నేను బ్రతకాలి. అవునా? ఈరోజు దైవజనులు బ్రతకాలని కోరుకుంటున్నారు, దేవుని కొరకు నిలవాలని కోరుకుంటున్నారు. కారణం వెండి బంగారాల కోసం కాదండి. ఆయుష్ని వరంగా అడిగితే ఎందుకు అడుగుతున్నారో తెలుసా? యేసయ్య ఇంకాస్త నువ్వు ఓపికిచ్చి ఆరోగ్యం ఇస్తే నీ సేవలో వాడబడతాను, ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడతాను తండ్రి, నా కృపని అయ్యా.